తాజాగా మనశంకర వరప్రసాద్ గారితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ కెరియర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించారు. ఈ విజయంతోనే చిరంజీవి కెరియర్ లో 158వ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో వాల్తేరు వీరాయ్తో భారీ కమర్షియల్ సక్సెస్ అందించిన దర్శకుడు బాబీ మళ్లీ కలవడం ఈ ప్రాజెక్ట్ పై మెగా ఫ్యాన్స్ లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. మెగా 158 గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుండగా మార్చ్ నుంచి చిరంజీవి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఇప్పటి వరకు చూడని కొత్త షేడ్ లో చూపించేందుకు బాబీ ఓ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. యాక్షన్ తో పాటు బలమైన ఎమోషన్స్, సెంటిమెంట్ కలబోసిన కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కూతురు సెంటిమెంట్ ఈ కథలో కీలకంగా ఉండబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. తండ్రి కూతురు మధ్య భావోద్వేగ బంధం, దానికి సంబంధించిన సంఘర్షణలు, పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ చిరంజీవి ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ని ఇవ్వనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్ర కోసం ఉప్పెన్ ఆఫ్ ఫేమ్ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కావడంతో ఆమె పేరు బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ వెంటనే స్పందించింది. కృతి శెట్టి చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అధికారికంగా తాము సమాచారం ఇచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలకు నమ్మొద్దని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇక నటీనటులు, టెక్నికల్ టీం విషయంలో కూడా ఈ సినిమాపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది. మలయాళ ఇండస్ట్రీ అగ్రనటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తుంది. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచే మెగా 158 ను డిజైన్ చేస్తున్నారన్న వార్తలు మెగా ఫ్యాన్స్ లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.